ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం దగ్గర నుంచి 5 ఏళ్లుగా నా మైనారిటీ సోదరుడు నా పక్కనే ఉప ముఖ్యమంత్రిగా కూడా నా పక్కనే ఉన్నాడు. అంతేకాదు నా మైనారిటీ సోదరి కూడా శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా కూడా ఉంది. నా అక్క నా తల్లి లాంటిది, నా అక్క నా తల్లి లాంటిది. శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా కూడా నా పక్కనే ఉంది. మైనారిటీ సప్లాన్ బిల్లు తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలో కూడా వారికి సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చాం. నేను ఆలోచన చేయమని మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి నగరంలో నాన్నగారు 4% మైనారిటీలకు రిజర్వేషన్లు నాన్నగారు అడుగులు ముందుకు వేస్తే నాన్నగారి బిడ్డ మీ జగన్ మరో 4 అడుగులు ముందుకు వేసి మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ స్థానాలకు 4% అని అంటే 7 అసెంబ్లీ స్థానాలు, మొత్తంగా 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి 4% పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇచ్చింది మీ బిడ్డే, మీ జగనే, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడే మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నాను. నేను ప్రతి సందర్భంలోనూ ఎందుకంటానో తెలుసా? నా ఎస్సీలని, నా ఎస్టీలని, నా బీసీలని, నా మైనారిటీలని ఎందుకంటానో తెలుసా? కారణం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఇంత బాహాటంగా నా 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 అని పిలుచుకుంటూ ఎప్పుడైతే ఇంత బాహాటంగా ఈ బలహీన వర్గాల మీద ఎప్పుడైతే ప్రేమ చూపిస్తాడో అప్పుడు ఈ బలహీన వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా వాళ్లకు గౌరవం పెరుగుతుంది, ఆత్మ గౌరవం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అది జరగాలి అనే తపన తాపత్రయంతోనే మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో ఒక యజ్ఞాన్ని చేశాడు అని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కడప జిల్లా రాజకీయాలు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ మరొక విషయం కూడా మేమందరితో కూడా మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను ఎప్పుడూ అంటూ ఉంటా, కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఆంధ్ర రాష్ట్రంలో బహుశా అతి కొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుందని. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, నాన్నగారు చనిపోయిన తర్వాత మీ బిడ్డను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇబ్బంది పెట్టింది అని. ఆ ఇబ్బంది పెట్టే సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డ మీద నుంచి ఇండిపెండెంట్గా అప్పటికప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఇండిపెండెంట్గా సింబల్ కూడా రానప్పుడు కేవలం 14 రోజులు మాత్రమే ఆ సింబల్ మనకు వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద మీ బిడ్డతో మీరు నిలబడి మీరు ఇచ్చిన మెజారిటీ ఏకంగా 5,45,000 మెజారిటీ ఇచ్చారు. ఈరోజు ఆ 5,45,000 ఆ ఇచ్చిన మీ మెజారిటీతో మీ బిడ్డ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే పార్లమెంట్ భవనంలో ఉన్న ప్రతి తలకాయ కూడా ఎవరి జగన్ అని చెప్పి చూశారు ఆ రోజు. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప జిల్లా. ఇటువంటి కడప రాజకీయాన్ని మన ప్రజల ప్రయోజనాలను వైఎస్ఆర్ మీద అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలా, లేక వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తా ఉన్న వైఎస్ఆర్ శత్రువులు నిర్ణయించాలా అన్నది మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో
రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి, మీ బిడ్డ మీద ప్రయోగించి, వారితోనే కలిసిపోయి, అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగానూ ఇంకొకరితోనూ కలిసిపోయి వైఎస్ఆర్ అనే పేరే కనపడకుండా చెయ్యాలనే కుట్రలో వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉంటే నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్ వారసులు అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత, నాన్నగారి మరణం తర్వాత ఆయన పేరును, ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్ షీట్లో పెట్టి